ప్రతి ఏడాది మా చీరాల కార్మికుల చేత స్పెషల్ గా నేయించి లక్షలు ఖర్చు పెట్టి తెప్పించాను. 100 నెంబర్ నేత చీర అనవసరంగా తొందరపడి చేజార్చుకున్నానే. దాని ముఖం ఒకసారి చూడు, ఎలా నాలుగు ఖర్చుకొని చీరిపోయిందే అని ఎలా ఫీల్ అవుతుందో. అది ఫీల్ అయినా నాలుగు తెగినా దానింటిగా తెళ్ళిపోతుంది. మరి మీరు నా ఇంటికి రాక తప్పదుగా. నన్ను అవమానపరిచి మళ్ళీ నా ఇంటికి ఎలా వస్తావు? పిన్ని గారు, ఈవిడ చూడొచ్చిందా అని ఆ పని చేశావు. కానీ నా కంట పడేలా చేశాడా భగవంతుడు. చూడు సావిత్రి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని కళ్ళు తెరిచి నడుచుకో, లేకపోతే నా ఒళ్ళు మండుతుంది. నేను కన్నెర్ర చేస్తే ఈ ఇంటి ముందు పందిరి కూడా పడదు. పిల్లలు కాపురానికి పోరు. జాగ్రత్త. రంగయ్య అమ్మా. పద. అలాగేనండి అమ్మా. అక్క పద. అన్నయ్య పద, లోపలికి వెళ్తాం. సావిత్రి లోపలికి రా. హలో స్వప్న, ఓసారి సీతను మాట్లాడమను. అలాగే బావా. ఏంటా మాటలు? అనే మాట అన్న మాట తేడా ఉండొద్దు. ఎంత మంచి సంబంధమైనా ఉభయ ఖర్చులు పెట్టుకున్నంత మాత్రాన ఆవిడన్న పది మాట పడాలా? ఆవిడేసి పది పండ మొయ్యాలా? రాధాకృష్ణ. ఏం నాన్న రాధాకృష్ణ హరే కృష్ణ అని బాబాయ్ నోరు కట్టేస్తావు? తననేది కరెక్టే. మనం ఇంతమంది ఉండి కూడా ఎన్నిసార్లు ఎన్ని మాటలు పడ్డాం. అందరం ఆమంటుంటే నోర్లు వెళ్ళబెట్టి కళ్ళప్పగించి చూసామే కానీ ఒక్క మాట తిరిగి అనలేకపోయాం. పాపం రే పక్క అక్కడ ఒక్కతే ఏం చేస్తుంది, ఏమనగలుగుతుంది? ఆ మూలో ఈ మూలో కళ్ళు తుడుచుకుంటూ కూర్చోవాల్సిందేనా? నేనేం కళ్ళు తుడుచుకుంటూ కూర్చోను. ఇప్పుడు అనడమే గాని రేపక్కడ నీకు మిగిలేది రెండు పనులు. ఒకటి ఆ పెద్ద ఆవిడ కాళ్ళొత్తడం, ఆవిడ నిద్రపోయాక కళ్ళు తుడుచుకోవడం. స్వర్ణ, నా మీదకి మాత్రం నోరొస్తుంది. ఏంటే ఇప్పుడెళ్ళి పంచాయతీ పెట్టుకోమంటావా? పెట్టుకోవాలి. ఊరికినే పెట్టుకోవటం కాదు, ఆవిడన్న ప్రతి సందర్భం అన్న ప్రతి మాట గుర్తు చేస్తూ ఒక్కో మాటకి 100 మాటలని నువ్వెంత నీ బతికేంత అని దులపాలి.
అప్పుడు గాని పనోళ్ళతో మెడపట్టి బయటికి అంటదు. నిజంగానే పందిరి పడినివ్వదు. దులపాలట దులపాలి. ఆవిడన్నది మనం దులిపేసుకోవాలి. పంతాలకెళితే గుమ్మం దాటి బయటికి కూడా వెళ్ళనివ్వదు. మీ మాట ఏంటే కంచంలో అన్నం బయట పారేసుకున్నట్టే. గంజి కోసం చెప్పట్టుకొని తిరగవలసిందే. పెద్దావిడ అంటే అందులే అనుకుంటే అంతకు మించిన సుఖం లేదు. పడుండడం సుఖమా? తర్వాత పడే బాధ ఎంతకాలం ఉంటుందే? ఇది బతికినంత కాలం ఆవిడ బతుకుతుందా? ఆ ఇంటికెళ్ళి ఎత్తుకోవడానికి ఒక మునిమనవాణ్ణి కని ఆవిడ చేతిలో పెడితే మురిసిపోయి మాటలు మర్చిపోతుంది. మాటలేం మర్చిపోదు. వాణ్ణి కూడా మనవడ్లా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ లా మరబొమ్మని చేస్తుంది. స్వర్ణ, ఈవిడ సెన్సార్ బోర్డు మెంబరు. స్వర్ణ స్వర్ణ అని మాటలకి కత్తర్లేస్తూ ఉంటుంది. నేను ఆలోచించేది అక్క గురించే కదమ్మా. దాని గురించి అది ఆలోచించుకోగలదు గాని నువ్వు ఇంకేం మాట్లాడుకో. అది కరెక్ట్ గానే మాట్లాడుతుంది. దాని మొహం, దాంతో ఆలోచన, మాట అదలా తొందరపడ్డం, చివాట్లు పడ్డం దానికి అలవాటే. నువ్వు అంతేనా? ఈ విషయం ఇంతటితో ఆపితే మంచిది. హలో 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 బావగారు, మీరు ఆ చిన్నదాని మాటలు గాని, ఈ బుద్ధి పెరగని మనిషి మాటలు గాని అసలు పట్టించుకోకండి. దీనికి మూడన్న గౌరవం అసలు లేకుండా పోయింది. ఇంటి దగ్గర అంటే అనొచ్చు, ఇక్కడ అందరిలో నా పరువు తీయాలా? అటేడు తరాలు ఇటేడు తరాలకి దక్కని సంబంధం సీతకి దక్కింది. ఆవిడేం 100 ఏళ్లు బతకదు. మన వాళ్ళు తరతరాలు దానికి దక్కిన అదృష్టం గురించి చెప్పుకొని మురిసిపోతారు. సత్యం. శకునాలు జీవితాలు మార్చవు. చాదస్తం నరకం చూపిస్తుంది. సాకేత్ ఏ టైంలో ఫోన్ చేశాడేంటి? హలో, నేను మీ గుమ్మంలోనే ఉన్నాను. ఓసారి బయటికి రా సీత. అక్కడే ఉంటారా? లోపలికి రండి సాకేత్. నేను ఇక్కడికి నీతో మాట్లాడాలని వచ్చాను. అలాగే. ఇందాక నేను లేనుగా, నా క్లాస్ పీకడానికి పంపించిందా? ఏంటి సాకేత్? గ్రానీ ఇక్కడికి వచ్చిన సంగతి అక్కడ నాకు తెలిసింది. తను వచ్చేళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మాట్లాడుకున్నవన్నీ నేను ఫోన్లో విన్నాను. నేను అనుకున్నదే కరెక్ట్. ఇంట్రడక్షన్ స్టార్ట్ చేశాడు. నాకు క్లాస్ గ్యారంటీ. ఎవరేమనుకున్నా ఎవరేమన్నా నాకు గ్రానీయే కరెక్ట్ అనిపిస్తుంది. అంటే మేమంతా రాంగ్ అన్నా తన ఉద్దేశం? అలా అని మీది తప్పనను. ఒకళ్ళు రైట్ అయితే ఇంకొకళ్ళు రాంగేగా. చూడు సీత, మన మధ్య ఆర్గ్యుమెంట్స్ వద్దు. అవతలి వారి మాట మీరు వినరు, మీ గ్రాని వినదు. నాకు మొదటి నుంచి గ్రానీ మాట వినడం అలవాటు. ఆమె మీద, ఆమె మాట మీద నాకు నమ్మకం. షీఈ్ మై వెల్ విషర్. తను నాకు ముఖ్యం. నేను కాదా?
నువ్వు ముఖ్యమే, కానీ తను నాకు నీకన్నా ముఖ్యం. నాకు ఆవిడంటే ప్రేమ, అలాగని నీ మీద ప్రేమ లేదనుకో, నాకు నువ్వన్నా ప్రేమ. కానీ ప్రయారిటీ మాత్రం గ్రానీకే ఇస్తాను. చూడు సీత, గ్రానీని ఎవరైనా హర్ట్ చేస్తే నేను ప్రశాంతంగా ఉండలేను. మనం ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు కాంప్రమైజ్ అవ్వక తప్పదు. తను మాత్రం కాదు. తనకు ఆ అవసరం లేదు. నేను కావాలి అనుకుంటే నువ్వే సైలెంట్ అవ్వాలి. నీ ఒపీనియన్ చెప్పడానికి, డెసిషన్ తీసుకోవడానికి స్టిల్ దేర్ ఇస్ టైం. ఇప్పటికీ ఇంకా టైం ఉంది. చెప్పు సీత, నా మాటకు అంగీకరించి నాతో ప్రయాణం చేస్తానంటేనే మన పెళ్లి. లేదు, నేను కాంప్రమైజ్ కాలేను, కామ్గా ఉండలేను అంటే ఇక్కడే జర్నీ ఆగిపోతుంది. చెప్పు సీత. చెప్పు సీత, చెప్పు సీత, సీత చెప్పు. ఓపెన్ గా చెప్పు సీత, ఏదైనా వినడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పు సీత. కాంప్రమైజా కాదనుకుంటున్నావా? చెప్పు సీత. నేనెప్పుడు గ్రానీనే సపోర్ట్ చేస్తాను. ఇప్పుడే కాదు, మన పెళ్ళి అయ్యాక కూడా. ఏదైనా వినడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పు సీత. కాంప్రమైజా కాదనుకుంటున్నావా? చెప్పు సీత. నేనెప్పుడు గ్రానీనే సపోర్ట్ చేస్తాను. ఇప్పుడే కాదు, మన పెళ్ళి అయ్యాక కూడా. బలవంతం చేయదలుచుకోలేదు, ఆలోచించుకొని చెప్పు. అక్క, ఇక్కడేం చేస్తున్నావు అక్క? ఏమైంది? బావొచ్చి వెళ్తున్నట్టున్నారు. ఏమైందక్క? అక్క, అన్నిటికీ కన్నీళ్లు సొల్యూషన్స్ చూపించవు. స్ట్రాంగ్ డెసిషనే కరెక్ట్ దారి చూపిస్తుంది. ఇలా ఒంటరిగా కన్నీళ్లు కార్చడం, ఎవరైనా ఎదురుపడగానే తుడిచేసుకుంటే తొలగిపోయేది కాదు. ఇది ఇవాల్టితో తీరేది కాదక్క. ఎంతకాలం కన్నీళ్లు తుడుచుకోగలవు? ఆలోచించక్క. కోరి కష్టాలతో చేయి కలిపి సర్దుకుపోగలను అనుకుంటే పిచ్చితనం అవుతుంది.
నీ జీవితం నీదిగా అనుభవించాలి. త్యాగమని దారి కాని దారిలో నడవద్దక్కా. భగవంతుడా, నా ఫ్యూచర్ నాకే ప్రశ్నగా మిగిల్చావు. నాకు నేను ఏ సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను. ఎప్పటికప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తుంది. లేదు కాదు అని అనాలని ధైర్యం చేయబోతే ఇచ్చిన మాట, చేసిన ప్రమాణాలు, చేయించుకున్న ప్రమాణాలు కట్టడి చేస్తున్నాయి. రాత్రి సాకేత్ సమాధానం నీ దగ్గరే ఉంది. నీ జీవితం నీ ఇష్టం, సమయం ఉంది, ఆలోచించుకొని సమాధానం చెప్పు అని చెప్పి వెళ్ళాడు. గొప్ప అవకాశం వచ్చింది, దాన్ని జారి విడుచుకోకు అని అందరూ అంటుంటే తేల్చుకోలేని స్థితిలో ఉన్నాను. నాకు దారి చూపించే బాధ్యత నీదే బాబా. రాత్రి అప్లికేషన్ పంపాను. సంతకంతో శాంక్షన్ లెటరో రిజెక్ట్ లెటరో ఇస్తావని మార్నింగే వచ్చా. సుత్తిగాడు పొద్దున్నే వచ్చాడు అనుకోకు. మార్నింగ్ అయితే రిక్వెస్ట్ లెటర్స్ పెద్దగా వచ్చి ఉండవని, ఫ్రెష్గా ఉంటావని, రిలాక్స్డ్గా నాకు ఆన్సర్ ఇస్తావని ఆశతో వచ్చా స్వామి. సీత గారు, యు ఆర్ గ్రేట్ మై గాడ్. రఘురామ్, గుళ్ళో చూడాల్సింది దేవుణ్ణి, నా మొహం కాదు. ఏంటి సీత గారు, ఎనీ కన్ఫ్యూజన్? పొద్దునే దేవుడి ముందు చిట్టీలేస్తున్నారేంటి? నీకు అనవసరం, ఇది నా విషయం. మంగమ్మ గారి మనవరాలుగా వెళ్ళి భగవంతుడు క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి ముఖ్యమా, ఉద్యోగం ముఖ్యమా? పెళ్ళంటే హారతి తీసుకుంటాను,
ఉద్యోగం అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను. మళ్ళీ ఛాయలకు కూడా రాను.